మనం మొత్తానికి అయితే ఈరోజు అయితే టార్చెట్ ఎక్కడానికి అయితే వచ్చినాం. గోప్రోలో ఛార్జింగ్ అయిపోయింది అండ్ టార్చెట్ అయితే ఎక్కొచ్చినాం. ప్రాక్టీస్ అనమాట, అంటే పూర్తిగా అయితే ఎక్కలేదు, ఇంకా ఛార్జింగ్ అయిపోయింది గోప్రోలో అప్పుడే. అందుకని చెప్పేసి అయితే ఛార్జింగ్ పెట్టి ఇప్పుడైతే మళ్ళీ పొలం కాడికి అయితే వచ్చినాం అట్లా తిరగడానికి. చూస్తున్నాం, అట్లా తిరిగి చూసి ఈరోజు మళ్ళీ వేరే ఒక చోటు పోయేది ఉంది. ఒకవేళ ఉంటే అటు పోయేస్తాం. డ్యామ్ దగ్గర పోయేది ఉంది. డ్యామ్ దగ్గరికి సపరేట్ ఒక వీడియో వస్తుంది, డ్యామ్ దగ్గర పోయేది అది. ఇప్పుడైతే మబ్బులు బాగున్నాయి కాబట్టి టైం ల్యాప్స్ చూద్దాం. లెట్స్ స్టార్ట్ టైం ల్యాప్స్. చూడడానికి పైన మబ్బులే ఉన్నాయి కానీ ఈ మబ్బులేంట మాత్రం ఫుల్ కొడుతుంది అనమాట. చూడొచ్చు, మంచి చెమట అయితే వచ్చింది ఫుల్గా. 5 సెకండ్ అటు తిరిగి ఇటు తిరిగి ఇటుగా వచ్చేసి 10 నిమిషాలనే ఫుల్ ఎండ్ అవుతుంది అనమాట అది. ఇప్పుడైతే మనం అయితే పోతున్నాం సోలిపేటకి. అండ్ ఇది ఒక ప్రత్యేకమైన వీడియో ఉంటుంది, వేరే వీడియో. ఇది అయితే వ్లాగ్లో అయితే చెప్తా ఉన్నాం మీకు. అండ్ ప్రత్యేకమైన వీడియో వస్తుంది, దానికోసం సోలిపేట పోతున్నాం. అక్కడ మంచి మంచి డ్రోన్ విజువల్స్ అండ్ షార్ట్స్ కూడా ఉంటాయి, అదైతే చూద్దాం. అది కూడా మనం లెట్స్ స్టార్ట్ వీడియో. తెలంగాణ టూరిజం చాలా చోట్ల అయితే లేదు, ఇటువంటి చోట్ల తెలంగాణ టూరిజం పెట్టి మంచి మంచి యాక్టివిటీస్ పెడితే చాలా మంచి డెవలపింగ్ అయితే ఉంటుంది అనమాట. అన్నపురం మూసీ ప్రాజెక్ట్, ఇంకా మనకైతే ఉర్లుగొండ ఉంది, ఇంకా దగ్గరపట్ల పిల్లల మరి ఉంది. ఇవన్నీ కూడా తెలంగాణ టూరిజం వాళ్ళు తీసుకుంటే ఇంకా మంచి మంచి డెవలపింగ్ అవుతుంది. సూర్యాపేటలో తెలంగాణ టూరిజం తీసుకుందంటే సదర్ చెరువు ఒకదాన్ని, దాంట్లో కూడా 2 బోట్లు పెట్టి తిప్పుతారు అంతే. అది కాదు టూరిజం అంటే. మంచి మంచి టెంపుల్స్ని, పాత టెంపుల్స్ని అండ్ ఇటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులల్లో బోటింగ్ అవి తిప్పితే స్పీడ్ బోట్లు చాలా బాగుంటుంది. అది నా ఒక అభిప్రాయం. కొట్టుడు పనులు ఎట్లా పడుతున్నాయి అనుకుంటున్నావు? అట్ట 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 ఆడిస్తున్నాయి అవి. ఏం చేస్తాం? ఏం చేపలు ఉన్నాయి? ఎంత కిలో ఉంటాయా? కిలో ఏంది, ఒక్కొక్కటి 7-8 కిలోలు ఉంటాయి. ఓమో, ఆపుద్దా వైర్ మరే? బ్లాక్ హార్స్ ఆగుతుంది. ఎంత మరి గలానికి? దీనికి 400, ఈ కర్రకి. వైర్కి 50 రూపాయలు, దానికి 40 రూపాయలు కొండలకి. పడ్డ తర్వాత కానీ ఏంది ఇది? జరుగు జరుగు జరుగు. అది పట్టుకుంటా, ఇది అది బాటిల్ బాటిల్ అది పట్టుకోవారా చింటూ? ఓ ఇంకా ఆయన వారు ఆయన గాలం చుట్టుకుందా, నీ గాలం పట్టుకుంటా. కాదు డబ్బతో పాటు పట్టుకురా తాత. అన్నకిచ్చి కింది కింది కొను. అన్న కొంచెం కిందికి గడ్డ మీదకి ఆయనకి ఇచ్చేసి తొందరగా పట్టింది పట్టింది. ఇందాక పెద్దదన్నా. తొందరరా తొందరరా, అలసిపోయింది ఇది. అలసిపోతే ఆడిపోదు. తొందరరా జల్దీ. ఆడిపోదులే.
ఏమవుతుంది ఆయన పట్టుకుంటే అంతలే అదంతా వైర్ అంత వైర్ తీసుకో ఇగో మళ్ళీ వస్తున్నాను కాయ కూడా రావాలా గడిపోతా పట్టింది బ్రో తీసా ఎంత ఉంటుంది కిలో ఉంటుందా కిలో ఉంటుంది ఏం పిండి అన్నది ఇది తౌడు తౌడు మైదా రెండు కలిపి ముద్ద మైదా ఏమో ఇట్లా పట్టుకొని ఉంటానికి మైదా కలిపంది తౌడు ఉండదు ఇట్లా తీసేసి చూద్దాం ఎంత దూరం పడుతుంది గోప్రో కెమెరా గోపురం ఓ పడబడ్డది ఇప్పుడు మనకి అక్కడ ఆపిస్తున్నాయి కదా దాంట్లో అయితే చేపలు పెంచుతారట పంకాసులు అని చేపలు ఎవరు పెంచుతారా దాంట్లో చేపలు ఈ ఊరు వల్ల చలో అట్లా పెంచుతారంట చేపలు మరి తవుడు ఇదేంటి ఏం పిండినా మైదా పిండి రెండు కలిపి ఇప్పుడు పడ్డదిగా చేప గోధుమ పిండి కలపరా ఓన్లీ మైదా పిండినా గోధుమ పిండి ఇట్లా రాదుగా అన్న పొద్దుగాల 11 గంటలకు వస్తే ఇప్పుడు ఒకటి పడ్డా అంటే ఆల్రెడీ ఫస్ట్ ఒకటి పోయింది అన్న లోపలనే చాలా పెద్దగా ఉంది అది అది పోయింది దాని తర్వాత ఇంకొకటి మీరు వచ్చే ముందర ఒకటి పైకి వచ్చింది అలా పడ్డదా జస్ట్ ఇట్లా ఇట్లా లేపితే బయట పడుతుంది ఊడిపోయింది దానికి సరిగ్గా పట్టలేదు మళ్ళీ ఒకటి మీరు వచ్చిన తర్వాత చూసారు కదా అదొకటి పోయింది ఇప్పుడు ఇది అమ్ముతారా మీ చేపలన్నీ ఎవరన్నా తీసుకుంటే తీసుకుంటారు ఎక్కువ పడితేనేమో అమ్మేస్తాం లేకపోతే ఇక ఇక్కడే తీసుకెళ్ళిపోతాం ఇక తీసుకుపోతారా చాలామంది అడుగుతారు కొంత వచ్చింటే ఫుడ్ బ్లాగ్ చేద్దాం మేము ఒక కొబ్బరి చెట్టు కింద కూర్చొని ఇట్లా వేసుకుంటాను ముందు ఇట్లా వేసుకొని అయితే చేపలకి అక్కడ హుక్కు పెట్టేసి అయితే చేపను అయితే పడతారు గింతకలు చూసి చేప ఎట్లా పడుతుంది అంతలో ఇదన్నమాట పిండి చలో బ్యూటిఫుల్ సన్సెట్ అనమాట మామూలు లేదు ఇప్పుడే నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలోపే సూర్యుడు డౌన్ అయిందా అది ఇంకా ఫిషింగ్ చేప చూసిరా ఎట్లా పట్టిరో ఆ వీడియో అయితే మీకు బ్లాగ్లోనే వస్తుంది అండ్ చేప అయితే పెద్ద చేప పట్టిండు దాంట్లో మిసి డ్యామ్లో మా కళ్ళం గట్టే గాలం వేసిండు మా కళ్ళం గట్టే చేపను పట్టిండు భలే ఉంది చేప మాత్రం గట్టిగా పెద్దనే ఉంది ఇంకా ఒక ముచ్చట చెప్దాం అనుకున్నా అదే మర్చిపోయాను ఏంటంటే నాది వాట్సాప్ అయితే 3 months నుంచి అయితే రావట్లేదు అంటే నేను ఎప్పుడైతే ఎయిర్టెల్ నుంచి జియోకి మారినా అప్పటి నుంచి వాట్సాప్ రావట్లేదు ఎదురా కొట్టి ఎప్పుడు మనం ఓటీపీ కోసం కొట్టినా కానీ కాల్ అంటుంది కాల్ చేస్తే 1 hour పడుతుంది మెయిల్ చేసినా కానీ నో రెస్పాన్స్ ఇక లాస్ట్కి ఇవాళ అయితే వచ్చేసింది అనమాట ఓటీపీ ఫైనలీ అంటే నేను జియో షోరూమ్కి అడిగినా ఇట్లా జియో సిమ్ తీసుకున్న కానీ ఇట్లా అయిందంటే వాళ్ళు ఏమన్నారంటే వాట్సాప్ వాళ్ళే మీది ఏమంటారు బ్లాక్ చేస్తారంట కొన్ని అట్లా బ్లాక్ అయి ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్తారు సర్లే అని చెప్పేసి అయితే ఫైనలీ వెయిట్ చేసిన తర్వాత ఈరోజుకైతే ఓటీపీ వచ్చింది కొంచెం లోపల ఓటీపీ రాగానే అదేదో సంతోషం కనపడ్డది మరి వెల్లువ
మంచిగా అనిపించింది. ఓటీపీ రాగానే అరే బా ఇన్ని రోజులు చూడక ఒకేసారి చూసేసరికి వాట్సాప్ కొంచెం మంచిగా అనిపించింది. వాట్సాప్ ఇప్పటి నుంచి అయితే కలుస్తుంది అన్నమాట నెంబరు. అండ్ మీకైతే వాట్సాప్ గ్రూపు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, మీరు జాయిన్ కావచ్చు. దాంట్లో నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటా మంచి మంచి ఫొటోస్, అండ్ అట్లనే వచ్చే వీడియోస్కి సంబంధించినవి కూడా పోస్ట్ చేస్తూ ఉంటా. మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్కి క్లిక్ చేయగానే వాట్సాప్ వస్తుంది, ఫాలో చేయండి. అది